అప్పుడెప్పుడో స్వాతంత్రానికి ముందు బ్రిటిషర్ల కాలంలో నల్లమల ఫారెస్ట్లో అడవి దున్న చివరిసారిగా కనిపించినట్టు రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుంచి వీటి జాడ లేకుండా పోయింది. బాహుబలి లాంటి ఆ వన్యప్రాణి మళ్లీ ప్రత్యక్షం కావడంతో అధికారులు షాక్ అయ్యారు. రానున్న 2-3 నెలల్లో అడవి దున్నలకు ఆత్మకూరు నల్లమలలో పూర్వ ఆవాసాన్ని కల్పించనున్నారు అటవీ శాఖ అధికారులు. ఈ అంశంపై మెగా 9 టీవీ స్పెషల్ ఫోకస్. జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవిలో కొన్ని శతాబ్దాల క్రిందట ఏనుగులు, ఆసియా చిరుతలు, అడవి దున్నలు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి. కొంతకాలం నుంచి చిరుతల సంతతి భారీగా పెరిగింది. అడవి దున్నల జాడ కనిపించకుండా పోయింది. భారీ శరీరంతో మందలుగా సంచరించేటువంటి అడవి దున్నలు సింహాలను తరిమి కొట్టగలవు. 1870 తర్వాత నల్లమలలో వాటి ఆచూకీ లభించలేదు. మళ్లీ ఇప్పుడు ఒకటి ప్రత్యక్షం కావడంతో అటవీ అధికారులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా నల్లమల అడవుల్లో కనుమరుగి అంతరించిన ఈ అడవి దున్నల్ని తిరిగి మన అడవి దున్నలను మన అడవిలోకి తీసుకువద్దాం అనేటువంటి పథకానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అంతరించిపోతున్న జాతుల సంరక్షణలో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఆత్మకూరు అటవీ డివిజన్ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. నల్లమల్ల అడవిలోని వెలుగోడు రేంజ్లో అడవి దున్న సంచరిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే గుర్తించారు. గతంలో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కూడా అయింది. ఇప్పుడు తప్పుడు సమాచారమని అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి నుంచి అది అడవిలో తిరుగుతూ ప్రస్తుతం ఇది బైర్లూటి ఎకో టూరిజం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంది. జంగిల్ సఫారీ సందర్శనకు వచ్చేటువంటి పర్యాటకులకు ఇది కనువిందు చేసేటువంటి అవకాశం ఉంది. అంతకంటే కీలకమైన మరో ఉపయోగం, నల్లమల్ల రారాజైన పెద్దపులి, రాయల్ బెంగాల్ టైగర్ ఆకలి తీర్చే జంతువుల వృద్ధి కూడా క్రమంగా పెరుగుతుంది. ఎంతో కీలక పాత్ర పోషించేటువంటి ఈ గౌర్ రాకతో నల్లమల్లలో వాటి పునరాగమనం పైన ఆశలు చిగురిస్తున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వులో అడవి దున్నల సంఖ్య పెంచేందుకు అటవీ శాఖ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. జన్యు వైవిధ్యం కోసం పాపికొండలు, మధ్యప్రదేశ్ అభయారణ్యాల నుంచి వీటిని నల్లమల్ల తరలిస్తారు. మొదటి విడతలో 40 చొప్పున 3 విడతలుగా మొత్తం 120 దున్నలను తీసుకువచ్చేందుకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెడీగా ఉంది. అందుకు జిల్లాలోని ఆత్మకూరు, గిద్దలూరు డివిజన్ల పరిధిలో గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో 100 ఎకరాల ప్రత్యేక ఎకో క్లోజర్ నిర్మాణానికి 2-3 ప్రాంతాలను పరిశీలించారు. ప్రత్యేక క్వారంటైన్లలో కొద్ది రోజులుంచినటువంటి దున్నల మెడకు కాలర్ రేడియో ట్రాన్స్మీటర్లను అమర్చి వాటి కదలికలను, ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తారు. నెల రోజుల పాటు ఇక్కడ వాతావరణానికి అలవాటు పడ్డాకే వాటిని అడవిలోకి వదులుతారు. దాదాపు 800 కిలోల బరువు, 8 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండేటువంటి ఈ అడవి దున్నలు గుంపులుగా తిరుగుతాయి. 1867లో వేల సంఖ్యలో ఉన్నటువంటి అడవి దున్నలు 20వ శతాబ్దంలో గాలికుంటు వంటి వ్యాధులు వేటాడడం వల్ల కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఏపీ అటవీ శాఖ తీసుకున్న నిర్ణయంతో నల్లమల్ల అడవులు మళ్లీ వాటి సహజ సిద్ధమైన శోభను సంతరించుకోనున్నాయి. నల్లమల్ల అడవులకు అడవి దున్నల రాక కేవలం అన్ని జంతువుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదు, మొత్తం పర్యావరణ సమతుల్యానికి, పెద్దపులి సంతతి వృద్ధికి మేలు చేస్తుంది. ఈ అడవి దున్నలు శాకాహారులు. అవి తమ ఆహారం కోసం విస్తారమైనటువంటి గడ్డి మైదానాల్లో ఆవాసాలను ఇష్టపడతాయి. దీనివల్ల అడవిలో అధికంగా పెరిగే మొక్కలు నియంత్రించబడి గడ్డి మైదానాలు ఏర్పడతాయి. ఈ గడ్డి మైదానాలు ఇతర శాకాహారులకు, అంతిమంగా మాంసాహార జంతువులైన పులులు, చిరుతలకు ఆహార వనరులుగా పెంచుతాయి. దీనివల్ల అడవి సహజ పునరుద్ధరణకు ఇవి చాలా సహాయపడతాయి. దేశంలో నల్లమల్లలోని అతి పెద్ద పులుల అభయారణ్యం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ దేశానికే గర్వకారణం. ఇక్కడ సహజ సిద్ధ పెద్ద పులుల పునరుత్పత్తి, ఆవాసాలు ఆత్మకూరు అటవీ డివిజన్లో విస్తారంగా ఉన్నాయి.
ఇదే నల్లమల్ల అభయారణ్యంలో 198 ఏళ్ల క్రితం అంతరించిపోయినటువంటి అడవి దున్నల పునరాగమంతో శ్రీశైలం అడవులు మరి కొత్త చరిత్ర అధ్యయనాన్ని సొంతం చేసుకోబోతున్నాయి. ఈ పాపికొండ ఏమేమి మన దగ్గర ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కూడా అంటే అడవి దొన్న అయితే సంఖ్య మనం చేయడం జరిగింది. సో దాని నుంచి ఏంటంటే సోర్స్ పాపులేషన్ మనం చెప్తాము. ఒక 30 నుంచి 40 అడవి దొన్న వరకు అక్కడి నుంచి మనము అక్కడి నుంచి తీసుకొని మన ఇక్కడ ఎన్ఎస్టీఐలు పెట్టడానికి ఇప్పుడు చర్యలు తీసుకొని పడుతున్నాయి. ఇది కాకుండా మనకి జెనెటిక్ డైవర్సిటీని పెంచుకోవడానికి మనము అదర్ స్టేట్స్, మనకి మధ్యప్రదేశ్లో సాత్పురా టైగర్ రిజర్వ్ కానీ, కానా టైగర్ రిజర్వ్ కానీ, అలాగే మిగతా స్టేట్స్ నుంచి కూడా ఏంటంటే మనం తీసుకొని రావడానికి ఇప్పుడు మనం ప్లానింగ్లో ఉన్నాం. సో చాలా వరకు ఏంటంటే ఇంకొక 2-3 నెలలంటే దీని ప్రకారంగా మనకి అడవి దున్న రావడానికి ఆస్కారం ఉంది. నల్లమల్ల అడవులు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో భాగం. పెద్ద పులులు సంతానోత్పత్తికి సుమారు 2 దశాబ్దాల క్రితం నల్లమల్లలో అంతరించిన అంతర్ధానమైన అడవి దున్నల పునరాగమం కోసం చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే నల్లమల్ల జీవ వైవిధ్యంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోతుంది.